తెలంగాణలో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. ఉదయం నుంచే భానుడు ప్రతాపం చూపిస్తుండటంతో జనం వణికిపోతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటాయి. బుధవారం అత్యధికంగా నల్గొండ జిల్లా గోడపూర్లో 46.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాబోయే రోజుల్లో 47 డిగ్రీల మార్కును దాటే అవకాశం ఉందని వాతావరణ విభాగాధికారులు హెచ్చరిస్తున్నారు. గురువారం నుంచి శనివారం వరకు దీర్ఘకాల వడగాల్పులు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను జారీ చేస్తుంది. అలాగే ఈ నెల 6 నుంచి రాష్ట్రంలో తేలికపాటి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. ఉదయం నుంచే భానుడు ప్రతాపం చూపిస్తుండటంతో జనం వణికిపోతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటాయి. బుధవారం అత్యధికంగా నల్గొండ జిల్లా గోడపూర్లో 46.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాబోయే రోజుల్లో 47 డిగ్రీల మార్కు దాటే అవకాశం ఉందని వాతావరణ విభాగం అధికారులు హెచ్చరిస్తున్నారు. గురువారం నుంచి శనివారం వరకు దీర్ఘకాల వడగాల్పులు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను జారీ చేస్తుంది. అలాగే ఈ నెల 6 నుంచి రాష్ట్రంలో తేలికపాటి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సూర్యుడు భగభగ మండుతున్నాడు. గత 10 ఏళ్లలో ఎప్పుడూ నమోదు కానంత స్థాయిలో ఉష్ణోగ్రతలు కొత్త రికార్డును సృష్టిస్తున్నాయి. 10 జిల్లాల్లోని 20 మండలాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 46 డిగ్రీల సెల్సియస్కు దాటింది. అత్యధికంగా ఖమ్మం జిల్లా, నల్గొండ జిల్లా, జగిత్యాల జిల్లాలో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నల్గొండ జిల్లా గోడపూర్లో 46.6 డిగ్రీలు, పలు మండలాల్లో 46.5 నుంచి 46.2 డిగ్రీలు నమోదయ్యింది. రాష్ట్రంలో సాధారణ కన్నా సగటున 2.1 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. గతేడాది మే 1తో పోల్చితే ఏకంగా 7.5 డిగ్రీలకు పైగా పెరుగుదల కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. జగిత్యాల్లో గతేడాది ఇదే రోజున 35.6 డిగ్రీలు నమోదు కాగా బుధవారం 45.6 డిగ్రీలు కనిపించింది. నల్గొండ జిల్లాలో 8 మండలాలు, జగిత్యాల్లో 6, కరీంనగర్లో 4, సిద్దిపేటలో 3, మంచిర్యాలలో 3, ఆసిఫాబాద్లో 2, జగిత్యాల జిల్లాలో 2 మండలాలతో పాటు ఖమ్మం నగరంలో వడగాల్పులు వీచినట్లు వాతావరణ శాఖ పేర్కొంది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఈ నెల 5వ తేదీ వరకు వడగాల్పులు ముప్పు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. కరీంనగర్ జిల్లా రాముడుగు మండలం గోపాలరావుపేట బుడిగంజాల కాలనీకి చెందిన దివ్యాంగ 5 ఏళ్ల బాలుడు కళ్యం యశ్వంత్ ఇంట్లో రేకుల వేడిని తట్టుకోలేక మృతి చెందాడు.
జనగామ పట్టణంలోని గుండ్లగడ్డకు చెందిన మొహమ్మద్ మొహిదుద్దీన్ కూలీ పనులు చేస్తూ అస్వస్థకు గురయ్యారు. తెల్లవారుజామున ఇంట్లోనే కుప్పకూలి మృతి చెందారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట బుడిగంజాల కాలనీకి చెందిన దివ్యాంగ 5 ఏళ్ల బాలుడు కళ్లం యశ్వంత్ ఇంట్లో రేకుల వేడిని తట్టుకోలేక మృతి చెందాడు. జనగామ పట్టణంలోని గుండ్లగడ్డకు చెందిన మొహమ్మద్ మొహిదుద్దీన్ కూలీ పనులు చేస్తూ అస్వస్థకు గురయ్యాడు. తెల్లవారుజామున ఇంట్లోనే కుప్పకూలి మృతి చెందాడు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఆదిలాబాద్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి. ఎండ తీవ్రతలు చూస్తుంటే బాగా రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి. తట్టుకోలేని పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారంటే ఎండ తీవ్రత ఎంత ఉందో మనం తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఆదిలాబాద్లో ఇంత తీవ్రత పెరిగిపోవడానికి గల ప్రధానమైన కారణం ఏంటి? మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? లక్ష్మీనాథ్, గుడ్ ఈవినింగ్. అయితే ఏదైతే గత కొద్ది రోజులుగా వాతావరణంలో చూసినట్టయితే భారీ మార్పులు అయితే కనబడుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా, గతంలో దాదాపుగా ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు అయితే ఇక్కడ నమోదవుతున్నాయి. అంటే దాదాపుగా మే మాసంలో అంటే రోడ్లు పగిలే ఆ ఎండలు అంటే అనేటటువంటి ఒక సామెత అయితే ఉంటది. అయితే ఇప్పుడు అలాంటి సామెతకు మించిపోయినటువంటి ఒక ఎండలు దంచుతున్నాయి. ఇది దాదాపుగా గత ఫిబ్రవరి ఆఖరి నుంచి మార్చిలో, ఏప్రిల్లో కూడా ఇలాంటి వాతావరణమే కనబడింది. సాధారణంగా ఉష్ణోగ్రతలు ఎప్పటికంటే కూడా చాలా గరిష్టంగా పెరుగుతున్నాయి. ఈ రోజు ప్రధానంగా చూసినట్టయితే 44 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరువైనటువంటి ఒక పరిస్థితి ఆదిలాబాద్ జిల్లాలో నెలకొంది. అయితే ఆదిలాబాద్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో, ఇతరత్ర కొన్ని ప్రాంతాల్లో చూసినట్టయితే ఇదే విధమైనటువంటి ఒక ఉష్ణోగ్రతలు దాదాపు 43 పైన 44.5 డిగ్రీలు కూడా నమోదైనటువంటి ఒక సందర్భం ఆదిలాబాద్ జిల్లాలో కనిపించింది. ప్రధానంగా ఈ యొక్క ఎండవేడిమి అంటే దాదాపుగా ఉదయం వేళల్లో 9 నుంచే బాలుడు భగుమంటున్నాడు. ఆ తర్వాత రాత్రి సాయంత్రం 6 తర్వాత కూడా వడగాలులు అయితే వేగంగా వీస్తున్నాయి. దాదాపు ఉష్ణోగ్రతలు చూసినట్టయితే గంటకు 15 కిలోమీటర్ల వేగంతో గాలులు, అలాగే 21 కిలోమీటర్ల వేగంతో గాలి యొక్క సాంద్రత ఉండడంతో ఈ యొక్క వడగాలుల వల్ల ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఉక్కపోతకి, ఎండవేడిమికి, వడగాలులకి ఉక్కిరి బిక్కిరవుతున్నారు. ఇంటి పట్టునే ఉండేలా చర్యలైతే తీసుకోవాలని చెప్పేసి ఓవైపు శాస్త్రవేత్తలు, వాతావరణ శాస్త్రవేత్తలు, అలాగే వైద్యులు కూడా సూచించడం జరుగుతోంది. కానీ ప్రధానంగా ఇంట్లో ఉన్నా కూడా ఉండలేనటువంటి ఒక పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో అయితే నెలకొంటుంది. మధ్యాహ్నం వేళలో ప్రధానంగా చూసినట్టయితే మధ్యాహ్నం వేళలో నిప్పుల కొలిమిలా ఉంటుంది వాతావరణం. దాంతో ప్రజలైతే చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ యొక్క ఏవైతే ఈ అధిక వేడి అంటే సాధారణంగా వైద్యులు సూచించిన ప్రకారంగా మిట్ట మధ్యాహ్నం వేళలో దాదాపు 11 దాటిన తర్వాత సాయంత్రం 5 వరకు అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటికి వెళ్ళకూడదు అని చెప్పేసి వైద్యులు అయితే సూచిస్తున్నారు. ఎందుకంటే అధిక వేడిమి వల్ల శరీరంపై పొక్కులు ఏర్పడేటటువంటి ఒక అవకాశం ఉంది, అలాగే నల్లబారే అవకాశం ఉంది. ఒకవేళ సరైనటువంటి ఒక జాగ్రత్తలు తీసుకోకుండా బయటికి కనుక వెళ్ళినట్టయితే వడదెబ్బ తాకే కూడా అవకాశం ఉంది. ఎందుకంటే ప్రధానంగా నెత్తి తల పై భాగంలో, మాడు పై భాగంలో కనుక సూర్యకిరణాలు అతి నీలలోహిత సూర్యకిరణాలు కనుక నేరుగా పడ్డట్టయితే ఖచ్చితంగా వడదెబ్బకి లోనయ్యేటటువంటి ఒక ప్రమాదం ఉండే సూచనలు కూడా వైద్యులు సూచిస్తున్నారు. కాబట్టి ఒకవేళ అత్యవసరంగా బయటికి వెళ్తే కనుక తగు జాగ్రత్తలు తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే తలపై తెల్ల టోపీ కానీ లేదంటే తెల్లటి వస్త్రాలు కానీ ఏమైనా ధరించి పూర్తిగా ఎక్కడ కూడా చర్మం కనబడకుండా పూర్తిగా నిండైన ఆ కాటన్ దుస్తులు ధరించి బయటికి వెళ్తే కాస్త ఉపశమనం పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ అత్యవసరం కాకపోతే కనుక ఇంటి పట్టునే ఉండాలని చెప్పేసి వైద్యులు అయితే సూచిస్తున్నారు. అయితే సాధారణంగా ఈ యొక్క ఎండ వేడిమి వల్ల లోపల ఒక యుద్ధమే జరుగుతుంది. ఎందుకంటే సాధారణంగా మనిషి యొక్క శరీర ఉష్ణోగ్రత 37.5 డిగ్రీల సెల్సియస్ మాత్రమే తట్టుకునే విధంగా మనిషి యొక్క శరీర ఉష్ణోగ్రత ఉంటుంది. అందుకు మించి కనుక ఉష్ణోగ్రతలు బయట నమోదైనప్పుడు
దాన్ని తట్టుకోవడం కోసం శరీరంలో ఒక యుద్ధం లాంటి వాతావరణం జరుగుతుంది. దానివల్ల రక్తనాళాలు ఉబ్బిపోయి ఆ తర్వాత బీపీ తగ్గడము, తద్వారా మూర్ఛ రావడము, సొమ్మసిలి పడిపోవడము, ఆ తర్వాత వడదెబ్బ తగ్గడము, ఇవన్నీ కూడా 1 by 1 జరిగేటటువంటి ఒక ప్రమాదం అయితే పొంచి ఉందని చెప్పేసి వైద్యులు అయితే చెప్తున్నారు. కాబట్టి ఎప్పుడైతే ఒక వ్యక్తి ఇలా సొమ్మసిలి పడిపోతే కానీ, లేదంటే మూర్ఛ వచ్చి పడిపోతే కానీ, లేదా ఉన్న పరంగా బీపీ ఒక్కసారిగా తగ్గిపోతే గానీ, ఇలాంటి సూచనలు ఏదైనా కనపడితే కనుక వడదెబ్బకు గురయ్యేటువంటి ఒక అవకాశం ఉంటుందని చెప్పేసి వైద్యులు సూచిస్తున్నారు. అలాంటి వాటిని వెంటనే ఆసుపత్రిలో చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి వైద్యులు అయితే సూచిస్తున్నారు. ప్రధానంగా ఈ ఎండ వేడిమి వల్ల, ఉష్ణోగ్రతల అధిక పెరుగుదల వల్ల ముఖ్యంగా వృద్ధులు పిల్లలైతే పూర్తి జాగ్రత్తలు అయితే వహించాలి. ఎందుకంటే వాళ్ళ యొక్క తట్టుకునే శక్తి వాళ్ళు తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు పూర్తిగా ఇంటి పట్టునే, నీడ పట్టునే, అలాగే ఫ్యాన్ కిందనో, ఏసీ కిందనో, కూలర్ దగ్గర చల్లగాలికి కూర్చోవలసిందిగా వైద్యులు అయితే సూచిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క వేడిమి ఏదైతే ఉందో ఉష్ణోగ్రతలు 45 అయితే ఈ రేపటి నుంచి అంటే భారత వాతావరణ శాస్త్రవేత్త చెప్పినటువంటి యొక్క అంచనాల ప్రకారంగా చూసినట్టయితే 3, 4, 5 ఈ 3 తేదీల్లో ఉష్ణోగ్రతలు భారీ స్థాయిలో పెరిగేటటువంటి అవకాశం సాధారణం కంటే కూడా 2-3 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యేటటువంటి అవకాశం ఉండబోతుందని చెప్పేసి శాస్త్రవేత్తలు అయితే సూచిస్తున్నారు. అంటే ఒక రకంగా ఇది ఒక భయాందోళన అయితే ప్రజల్లో కనపడుతుంది. అయితే ఇప్పటికే ఆ ప్రాంతాల్లో అంటే దేశంలోని కొన్ని ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ అయితే ఆదిలాబాద్ జిల్లాతో పాటు మరికొన్ని తెలంగాణలో జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ అయింది. అంటే ఎల్లో అలర్ట్ అంటే ఆరెంజ్ అలర్ట్ గత మార్చిలో ఉండే, ఇప్పుడు ఏప్రిల్, మేలో ఎల్లో అలర్ట్ జారీ అయిందంటే ప్రజలు కొంత జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలన్నటువంటి ఒక సూచన అయితే వైద్యులు అలాగే శాస్త్రవేత్తలు సూచించినట్టుగానే మనకు భావించవచ్చు. ఎందుకంటే ఆరెంజ్ అలర్ట్ సత్యనారాయణ ముఖ్యంగా చెప్పాలి అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎండ తీవ్రత బాగా ఉంది. అదే సమయంలో ఎలక్షన్ల ఫేవర్ కూడా గట్టిగా కనబడుతుంది. నాయకులంతా కూడా తమ తమ పనుల్లో నిమగ్నమై ఉన్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇలాంటి టైంలో ప్రజల మీద కూడా దృష్టి పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంటుంది. మరి ప్రజల కోసం ప్రభుత్వం ఎటువంటి ప్రాముఖ్యత తీసుకుంటుంది? రానున్న రోజుల్లో ప్రభుత్వం ఏదైనా చెప్పనుందా? ప్రజలకి ఏమైనా సూచనలు చేయనుందా? ఓన్లీ ఎలక్షన్ మూమెంట్లోనే అన్ని రాజకీయ పార్టీలు వెళ్ళిపోతున్నాయి అనుకోవాలా? అయితే ఇటు మీరు అన్నట్టు ఒక పక్క ఈ వేడి, అటు పక్క రాజకీయ వేడి కూడా రెండు కూడా తగులుకుంటాయి. ఎందుకంటే అటు ఖచ్చితంగా వాళ్ళకి ఇది తక్కువ సమయం ఉంది కాబట్టి రాజకీయ పార్టీలు కూడా ఎండ వేడిని లెక్క చేయకుండా ప్రజల వద్దకు పరిగెడుతున్నాయి. ప్రజల ఆశీర్వాదం పొందేందుకు, ప్రజల్ని ఆకర్షించేందుకు, అలాగే ఓటర్లను ప్రసన్నం చేసుకున్నటువంటి ఒక పనిలో కూడా రాజకీయ పార్టీలు అయితే పడ్డాయి. కానీ ఇది ప్రభుత్వం కూడా మరి ఈ యొక్క ఎండ వేడి గురించి తట్టుకునేందుకు ఇప్పటికైతే ఈ యొక్క వాతావరణ శాస్త్రవేత్తల నుంచి, వాతావరణ శాఖ నుంచి అయితే హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది. హెచ్చరికల పట్ల కూడా స్థానికంగా ఉన్నటువంటి వైద్య శాఖలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నాయి. ఎక్కువగా కొన్ని యుద్ధం ముందు చెప్పినటువంటి ఒక నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా పాటించాలని, అలాగే ఒకవేళ బయటికి వెళ్తే కనుక ఈ యొక్క డిహైడ్రేషన్ గురి కాకుండా ఈ యొక్క ప్యాకెట్స్ తాగడం, తర్వాత కొబ్బరి నీరు సేవించడం, ఆ తర్వాత మజ్జిగ తాగడం, ఎక్కువగా మంచినీరు తాగడం. ఎందుకంటే ఈ ఎండల వల్ల లోపల ఉన్నటువంటి యొక్క ఈ రక్తనాళాలు ఉబ్బి అక్కడ నుంచి ఈ చర్మం నుంచి చెమట రూపంలో లోపల నుండి ఒక లవణాలన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. కాబట్టి మనిషి యొక్క బీపీ డౌన్ అయినటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వైద్యులు చెప్తున్నారు ఇక్కడ. అలాగే అంటే ప్రభుత్వ సూచనల మేరకైతే ఎక్కువగా మంచినీరు అలాగే తాగినట్టయితే ఎంత చెమట రూపంలో మనం లోపల ఉన్నట్టు ఒక నీరు కోల్పోతామో తిరిగి అంతే నీటిని లోపల ఫిలప్ చేసుకునేందుకు ఎక్కువగా నీరు తాగితే కనుక కాస్త ఉపశమనం పొందేటటువంటి ఒక అవకాశం ఉంటుంది. అయితే ఎక్కువగా అంటే సూచన ప్రకారంగా అత్యవసరం అయితే తప్ప బయటికి రాకుండానే బెటర్ అనేటటువంటి ఒక సందర్భం అయితే కనపడుతుంది. కానీ ఆదిలాబాద్ జిల్లా అంటేనే ఆదిలాబాద్ జిల్లా ఇది చాలా వెనుకబడ్డ జిల్లాగా పేరుగాంచింది. అలాగే ఇక్కడ పూర్తిగా వ్యవసాయ ఆధారితంగానే బతికిడుస్తుంటారు. కాబట్టి ఖచ్చితంగా బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఇటు ప్రజలకైతే తప్పుతుంది. ఎందుకంటే ఇటు ఆటోలు కావచ్చు, లేదంటే రోజువారీ కూలీలు కావచ్చు, లేదా తోపుడు పళ్ళ వ్యాపారులు కావచ్చు, లేదంటే వ్యవసాయ క్షేత్రంలో పనిచేసే రైతులు గాని, రైతు కూలీలు గాని, వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా పొద్దు ఉదయం నుంచి మొదలు పెడితే సాయంత్రం వరకు వాళ్ళంతా పొద్దంతా కష్టపడితేనే 5 వేళ్లు నోటికి పోయేటటువంటి ఒక పరిస్థితి ఇక్కడ అనేక ప్రాంతాల్లో ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళైతే బయటికి వెళ్ళి పని చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం అయితే సూచనలు జారీ చేసింది. ఎందుకంటే ప్రధానంగా వడదెబ్బకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తుంది. దానికి తగ్గట్టుగానే మంచినీరు ఎక్కువగా, తర్వాత ఈ యొక్క
కొబ్బరి నీళ్లు ఎక్కువగా తీసుకోవాలని, తర్వాత ఈ యొక్క డీహైడ్రేషన్ గురి కాకుండా జాగ్రత్తలు అయితే తీసుకోవాలని చెప్పేసి అటు వాతావరణ శాఖతో పాటు ఇటు ప్రభుత్వంతో పాటు వైద్యులు కూడా సూచన మేరకు అయితే చేస్తున్నారు. ఆ విధంగానే ఈ యొక్క ప్రజలైతే కాస్త అంటే మనం బయట చూసినట్టుగా ఎప్పుడైతే సాధారణంగా మిట్ట మధ్యాహ్నం వేళలో అయితే రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా కనబడుతున్నాయి. ఎందుకంటే ప్రజలు కూడా ఆ సూచనలు పాటిస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప బయటికి రావడం లేదు. కానీ ఎవరైతే బయటకు వస్తున్నారో వాళ్ళందరూ కూడా తమ జాగ్రత్తలు అయితే తీసుకున్నట్టుగా మనకు విజువల్స్ బట్టి తెలుస్తోంది. ఎందుకంటే విజువల్ లో తెల్ల టోపీలు ధరించి, అలాగే తెల్ల రుమాలు ధరించి, పూర్తిగా వైట్ కాటన్ దుస్తులు ధరించి, లేదంటే గొడుగులు, లేదంటే ఆ చీర కొంగులు నెత్తిపైన వేసుకొని, లేదా మొత్తం పూర్తిగా ముఖమంతా కవర్ అయ్యేలా ఒక తెల్లటి దుస్తులు అయితే ధరించి అయితే జనం బయటకు వస్తున్నారు, అత్యవసరం అయితే తప్ప. కాబట్టి ఒక రకమైనటువంటి ఒక ఆరెంజ్ అలర్ట్ ఏదైతే ప్రభుత్వం జారీ చేసిందో, సూచన హెచ్చరికలు జారీ చేసిందో దాని ప్రకారంగానే ఇక్కడ ప్రజలైతే మాత్రం ఆ సూచనలు పాటిస్తున్నారు. వడదెబ్బ నుంచి తమను తాము రక్షించుకునేందుకు ఒక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే ఎండ బారిన పడకుండా, వడదెబ్బ బారిన పడకుండా కూడా వాళ్ళైతే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాబట్టి ఎక్కువగా అంటే ప్రభుత్వం కూడా అక్కడక్కడ ఈ యొక్క మంచినీటి కేంద్రాలు అంటే ఏదైతే కొన్ని స్వచ్ఛంద సంస్థలు నీరు అంటే చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేసినటువంటి ఒక పరిస్థితి ఆదిలాబాద్ లో కనబడుతోంది. సో మొత్తం మీద చూసినట్టయితే ప్రజలైతే కాస్త అప్రమత్తంగానే ఉండాలని భావించవచ్చు. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ సత్యనారాయణ.